అందరికీ నమస్కారములు. ఈరోజు మనము యోగా ధ్యాన స్థితిలో కూర్చొని అంటే చాలామంది ఋషులు అనేది ఏంటంటే తెలియదు. ఇప్పుడు మీడియా ఉన్నారు కానీ ఏ ఋషి అయినా అసలు యోగా ధ్యానం ఎలా చేయాలని ఎవరు చెప్పరు. అంటే ఏంటి అంటే మనం అద్భుతాన్ని సృష్టించాలంటే మనం ఎంత కష్టపడితే అది వస్తాయి. అంటే ఒక అద్భుతం అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి, పంచభూతాలు ఉన్నాయి. అంటే అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం. దీని ద్వారానే మనం చాలామంది ఋషులు యోగ ధ్యానంలో చేస్తారు. అంటే ఎండ, నీరు, గాలి వీటి ద్వారానే ఋషులు అనేది అంటే కొన్ని శతాబ్దాల నుంచి వాళ్ళు యోగ ధ్యానం చేసి 100,000 సంవత్సరాలు బతుకుతారు. కానీ అది మనకు తెలియదు. అది ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం ఒక యోగ ధ్యానం అంటే మనం ఇక్కడనే కూర్చొని ఒక హిమాలయ పర్వతం తీసుకొని అక్కడ చుట్టూ ఒక లోయను తీసుకొని ఆ లోయ సరస్సులో ఒక శివలింగం చుట్టూ దేవకన్యలు ప్రయత్నిస్తారు, దేవతలు ఆశీర్వాదిస్తుంటారు. అక్కడ మనం కూర్చొని యోగా చేస్తే ఎంత అద్భుతమైన శక్తులు లభిస్తాయో, ఏ దుష్ట శక్తి ఉన్నా మన దగ్గరికి రాదు. కాకపోతే ప్రతి ఒక్కరు యోగ ధ్యానం చేస్తే వాళ్ళు ఆరోగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్ పబ్లిక్ గానను. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ చేయాలని, షేర్ చేయాలని, మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు యోగా ధ్యానం చేస్తేనే మనం ఆరోగ్యాలతో ఉంటామని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ, ధన్యవాదములు. కట్ చేసేయండి.